నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. నా ఫ్యామిలీ సేఫ్, ఇది సినిమాలో డైలాగ్ అయినా ప్రస్తుతం అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్నే ఫాలో అవుతున్నారు. ఏదైనా తమ దేశం ప్రజలకు మేలు జరిగేంత వరకే అని మాట్లాడుతున్నారు. దేశాన్ని ఇబ్బంది పెట్టే అంశం ఏదైనా సరే యుఎస్ బార్డర్ అవతలే ఉండాలి అని ట్రంప్ కోరుకుంటున్నారు. ఆ విధంగానే ఆయన స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. ట్రంప్ ఇంకొన్ని రోజుల్లో అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నారు. కేబినెట్ కూర్పు నుండి నిర్ణయాల వరకు తన పాలన ఎలా ఉండబోతోందో, తన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో రోజుకో హింట్ ఇచ్చేస్తున్నారు. అసలు ఏం చేయబోతున్నారు, ఇక మీదట పాలన ఎలా ఉండబోతుంది అనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు మెక్సికో, కెనడా, చైనాకు ట్రంప్ మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు. చట్టవిరుద్ధమైన డ్రగ్స్ వ్యాపారం వలసలకు ప్రతిస్పందనగా చైనా దిగుమతులపై 10%, మెక్సికో, కెనడా నుండి వచ్చే వస్తువులపై 25% సుంకం విధించాలని భావిస్తున్నట్లుగా ట్రంప్ తెలియజేశారు. దేశంలోకి ప్రవేశించే అన్ని వస్తువులపై భారీ సుంకాలతో అమెరికాకు అతిపెద్ద భాగస్వామ్యాలలో కొన్నింటిపై చర్యలు తప్పవంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇక అవసరమైన అన్ని పత్రాలపై సంతకం చేస్తానని, జనవరి 20వ తేదీన తన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ఇది కూడా ఒకటి అని ట్రంప్ పోస్ట్ చేశారు. అయితే అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్ కంట్రోలింగ్ కు ఇవి యూజ్ అవుతాయి అన్నది ట్రంప్ మాట. ఇక ఫెంటానిల్ స్మగ్లింగ్ ను చైనా అరికట్టే వరకు ఆ దేశం నుండి వచ్చే వస్తువులపై అదనంగా 10% సుంకాన్ని విధించాలని అనుకుంటున్నట్లుగా ట్రంప్ వివరించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఘాటుగా రియాక్ట్ అయింది. సుంకాల యుద్ధంలో ఎవ్వరూ గెలవరనే ట్రంప్ బెదిరింపులు ఆయన నిర్లక్ష్య ధోరణిని సూచిస్తున్నాయంటూ డ్రాగన్ విదేశాంగ శాఖ ఫైర్ అయింది. ఇక అటు మెక్సికో అధ్యక్షురాలు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. బెదిరింపులు సమస్యను పరిష్కరించలేవని, ఒకవేళ ట్రంప్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాము కూడా అమెరికా నుండి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. కెనడా ప్రధాని ట్రూడో ట్రంప్ తో ఫోన్లో మాట్లాడారు. డ్రగ్స్ విషయంలో చైనా మీద, అక్రమ వలసల విషయంలో కెనడా మీద, మెక్సికోపై ట్రంప్ చాలా కోపంగా ఉన్నారు. నిజానికి ఈ ఫెంటానిల్ అనేది శక్తివంతమైన డ్రగ్. దీని కారణంగా దాదాపుగా గతేడాది 75,000 మంది అమెరికన్లు చనిపోయారు. ఇన్ని అనర్థాలకు కారణమైన ఫెంటానిల్లో వాడే పదార్థాల తయారీని ఆపాలి అని బైడెన్ ప్రభుత్వం కూడా చైనాని కోరింది. మెక్సికో మాదక ద్రవ్యాలను, ముఖ్యంగా ఫెంటానిల్ అక్రమ వలసలను ఆపే వరకు సుంకాలను కొనసాగిస్తామని ట్రంప్ చెప్పారు. ఇక్కడ మరొక విషయం మాట్లాడుకోవాలి. ట్రంప్ ఆర్థిక అజెండాలో దిగుమతి సుంకాలనేది కీలక భాగం. ఎన్నికల ప్రచారంలో కూడా దిగుమతి సుంకాలతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వస్తే వాటిని భారీగా పెంచుతానని చెప్పారు. చైనాలో తయారైన అన్ని ఉత్పత్తులపై 60% పైగా సుంకాలు విధించాలని ఆలోచిస్తున్నట్లుగా ఎన్నికల ప్రచారం టైంలోనే ట్రంప్ క్లియర్ గా చెప్పేశారు. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విధించిన పన్నుల కంటే ఇవి చాలా ఎక్కువ. ఇదిలా ఉంటే అధిక సుంకాలు వృద్ధిని దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని కొందరు మాట్లాడుతున్నారు. ఇక్కడ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకోవడానికంటే ముందే తన మార్క్ పరిచయం చేసేసుకున్నారు. ఇవే కాకుండా అక్రమ వలసలపై కూడా ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసదారులను తిప్పి పంపించేందుకు తమ సైన్యాన్ని దింపుతామని ట్రంప్ అప్పట్లో ఓ పోస్ట్ పబ్లిష్ చేశారు. మెక్సికో నుండి అమెరికాకు భారీగా అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. అయితే తనను గెలిపిస్తే 10 లక్షల మంది అక్రమ వలసదారులనైనా వెనక్కి పంపించేస్తానని, మెక్సికో సరిహద్దులను స్ట్రాంగ్ గా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. దీనిపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికాలో 1,10,00,000 మంది అక్రమంగా నివసిస్తున్నట్లు అంచనా. ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ ఖచ్చితంగా చుక్కలు చూపించడం ఖాయం. లక్షల కుటుంబాలకు ఈ పద్ధతి ఎఫెక్ట్ అవ్వబోతోంది. అయితే సుంకాలకు సంబంధించి ట్రంప్ చెప్పింది చేస్తే అది చైనాకు కోలుకోలేని దెబ్బ అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పటితో కంపేర్ చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చాలా బలహీనంగా తయారైంది. దీనికి కారణం రియల్ ఎస్టేట్ సంక్షోభంతో పాటు దేశీయ డిమాండ్ కూడా వీక్ అవ్వడం, ప్రభుత్వ రుణం పెరగడం, ఇలాంటి సవాళ్లతో డ్రాగన్ కంట్రీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పుడు ట్రంప్ దిగుమతి సుంకాలు పెంచితే అది మరొక భారంగా మారే అవకాశం ఉంది. ఇక 3 దేశాల మధ్య సుంకాల శాతం తక్కువగా ఉండాలని 3 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే
ఇప్పుడు ఆయన ప్రతిపాదించిన సుంకాలు అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందాన్ని సవాల్ చేస్తున్నాయి. 2023లో మెక్సికో ఉత్పత్తుల్లో 83%, కెనడా ఉత్పత్తుల్లో 75% దిగుమతులు కేవలం అమెరికాకు వెళ్లాయి. ట్రంప్ చెప్పినట్లు సుంకాలు కనుక పెంచితే 2 దేశాలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. నిజంగా చైనా, మెక్సికో, కెనడాపై సుంకాలు విధించి దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగాలను క్రియేట్ చేయొచ్చు అనేది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. భారత్ సుంకాల రారాజు అని పదే పదే సెటైర్లు వేసిన ట్రంప్ ఇప్పుడు మొదటి దశ టారిఫ్ల విషయంలో మినహాయింపు ఇచ్చారు. అయితే ట్రంప్ నిర్ణయాలపై భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. ఇదంతా ఎలా ఉన్నా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న మొదటి 100 రోజులు ఎలా ఉండబోతున్నాయి అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రాజెక్ట్ 2025 విషయంలో రకరకాల భయాలు, అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాజెక్ట్ 2025 అనేది ట్రంప్ మెయిన్ అజెండాలో ఒకటిగా మారబోతోంది అని చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ 2025 ఆర్కిటెక్ట్స్ లో ఒకరైన రాస్ వాట్ ను మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ గా ట్రంప్ నామినేట్ చేశారు. దీంతో ప్రాజెక్ట్ 2025 ని ట్రంప్ తో లింక్ చేస్తున్నారు. అందుకే ఇవి అమలైతే పరిస్థితి ఏంటి అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ 2025 900 పేజీల బుక్. రాబోయే ప్రభుత్వం మొదటి 180 రోజుల్లో ఏం చేయాలన్న దానిపై ఈ ప్రాజెక్టులో పొందుపరుస్తారు. అయితే ట్రంప్ దీన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తూ వచ్చారు. బ్యూరోక్రసీ, ప్రభుత్వ ఉద్యోగులు, అబార్షన్, ఇమిగ్రేషన్, ఆర్థిక వ్యవస్థల్లో దేనిపై ఎలాంటి హక్కులుంటాయి, ఎందులో ఎలాంటి మార్పులు అవసరం వంటి వాటి గురించి ఈ ప్రాజెక్ట్ 2025లో క్లియర్గా ఉంది. ఇమిగ్రేషన్, సరిహద్దు నియంత్రణలపై ప్రాజెక్ట్ 2025లో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇవే ఇప్పుడు చాలా మంది భయాలకు కారణమవుతున్నాయి. అందులో ఉన్నట్లు చర్యలు తీసుకుంటే 12 లక్షల మందిపై ఆ ప్రభావం పడుతుంది. ఇదే ఇప్పుడు చాలా మందిని టెన్షన్ పెట్టే పాయింట్. ఇప్పటికే పరిపాలన పరమైన కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే పనిలో పడ్డారు ట్రంప్. అమెరికా మిలిటరీలో కీలకంగా ఉన్న ట్రాన్స్జెండర్లను తొలగించే దిశగా చర్యలను తీసుకుంటున్నారు. బాధ్యతల స్వీకరణ తర్వాత ఇలాంటి చర్యలు ఎక్కువ అవ్వబోతున్నాయి. వీటి కారణంగా ఇతర దేశాలే ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇతర దేశాలకు పెద్ద సవాళ్లే. మరి వాటిని ఎలా తట్టుకుని నిలబడాలి అన్నదే ఇప్పుడు ఆ దేశాల ముందు ఉన్న పెద్ద టాస్క్.